నంద్యాల జిల్లా శ్రీశైలంలో భారీగా మద్యం పట్టుబడింది. ఆత్మకూరుకు చెందిన 5 మహిళలు శ్రీశైలంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు పలుచోట్ల ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో మాణిక్యమ్మ, సెల, ఆర్టీసీ బస్టాండ్ మరియు సిద్దరామప్ప కాంప్లెక్స్ వంటి ప్రాంతాల్లో మద్యం విక్రయిస్తున్న మహిళలను గుర్తించి వారిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 314 క్వార్టర్ బాటిల్తో పాటు 24 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన 5 మహిళలపై పోలీసులు కేసు నమోదు చేసి వారిని రిమాండ్కు తరలించారు. ఓం నమః శివాయ. శ్రీశైలము చాలా పవిత్రమైన దేవస్థానం. ఇలాంటి పవిత్రమైన దేవస్థానంలో ఇలాంటి ఈ చట్టానికి విరుద్ధంగా అంటే ఎండోమెంట్ యాక్ట్కి విరుద్ధంగా ఈ లిక్కరు సేల్ చేయడము, అదేవిధంగా ఈ డీపీఎల్ బాటిల్స్ తెచ్చుకొని అమ్మడము ఇవన్నీ ఇక్కడ నిషేధం. దీనిపైన చాలా మేము సీరియస్గా ఉన్నాము. దయచేసి ఇలాంటి ఎవరు చేసినా మేము క్షమించేది లేదు. ఖచ్చితంగా వాళ్ళకి జైలు పంపిస్తాము, షీట్స్ ఓపెన్ చేస్తాము, అవసరమైతే పీడాక్ట్ పెట్టి కూడా జైలు పంపిస్తాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ శ్రీశైలంలో ఇలాంటివి చేయకూడదని చెప్పేసి గట్టిగా మేము వార్నింగ్ ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ మటన్ కూడా, ఇది బీడీ సిగరెట్స్ కూడా ఇక్కడంతా నిషేధం. ఇవన్నీ ఇక్కడికి ఎవరు తెచ్చుకోవద్దని చెప్పేసి, తెచ్చుకుంటే వారిపై కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి అందరికీ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్పెక్టర్ గంగనాథ్ బాబు, శ్రీశైలం ఉంటాం. ఈరోజు ఉదయం నుంచి అంటే మధ్యాహ్నం వరకు మనకు 3 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో అరేక ఒక కేసు, రిమైనింగ్ డీపీఎల్ బాటిల్స్ 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. మొత్తం క్వాంటిటీ వచ్చేసి 314 బాటిల్స్, 180 ml బాటిల్స్, 24.75 లీటర్స్ అరేక సారాయి దొరకడం జరిగింది. దీనికి సంబంధించి ఆత్మకూరుకు సంబంధించిన వాళ్ళు 4 ఉన్నారు. ఈ దూరాలకు సంబంధించిన ఒక లేడీ ఉంది. వీళ్ళ పేర్లు వచ్చేసి ఒకటి ఆదిలక్ష్మి, తర్వాత వచ్చేసి అశ్విని, హేమలత, మంగమ్మ, సుశీలమ్మ. వీళ్ళందరూ ఈరోజు వాళ్ళను సీజ్ చేసి లిక్కర్ మందంతా ఈ అరేకంతా సీజ్ చేసి, ఈ క్వార్టర్ బాటిల్ సీజ్ చేసి ఈరోజు వాళ్ళని కోర్టుకు పంపడం జరుగుతుంది. సార్ ఎక్కడ పట్టుకున్నారు సార్? టోల్గేట్ దగ్గర ఒక చోట, రామాయ టర్లింగ్ దగ్గర, ఫస్ట్ టూరిస్ట్ బస్ స్టాండ్ దగ్గర వీళ్ళు తెచ్చుకొని, ఆత్మకూరుకి తెచ్చుకొని ఇక్కడ సేల్ చేస్తూ ఉన్నారు. ఆత్మకూరుకి వచ్చి ఇక్కడ సేల్ చేస్తూ ఉన్నారు. వీరిపై కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. రైట్.